నేను రెగ్యులర్‌గా మంత్‌లో ఖచ్చితంగా 15 డేస్, 20 డేస్ బస్సులో జర్నీ చేస్తుంటాను. నాకు ఎక్స్‌పీరియన్స్ అయ్యే అనుభవాలు మీకు చెప్తుంటా. ఒకసారి చూడండి. ఒక స్టేజ్ దగ్గరకి బస్సు వెళ్ళినప్పుడు అక్కడికి వాళ్ళకి తెలుసు ఇంతమంది ఉండని. అమ్మ సీట్లు లేవు ఎందుకు ఊగా ఆపుతున్నావు అంటే, ఈడ దిగలే సో వాడు తినే దానికి కూడా బాగా అంటుంటాడు. వేసేవాడెవడు? వాడిని సంతోషం వాడు చూసుకుంటే నలుగురిని ఎవ్వరా లేపుతుంటాడు వాడు. సో పక్కన కూర్చున్న వాళ్ళు పోతారు, అక్కడ ఉన్న వాళ్ళు అంత దూరంలో ఉన్న వాళ్ళు కూడా పోతారు ఆ పెళ్ళికి. పర్యావరణం ఎందుకు దెబ్బతింటుంది అంటే ఇదే. ఇటంతా ఒక ఎత్తు ఉంటే దానా తింటోళ్ళు ఉంటారు. దానా వాళ్ళు తింటారు ఇట్లా పడేస్తుంటారు, తింటారు ఇట్లా పడేస్తుంటారు, తింటారు ఇట్లా పడేస్తుంటారు. ఇంకా అది వేసేవాడెవడు? ఎవడు ఏంది అనేది లే, వన్ కాలు మీద పడుతుంది ఇంకెవరి కాలు మీద లే, నాకు అడుపు నిండిందే లేనా. సో దానా మనుషులు ఉంటారు అనమాట. సీట్లలో బ్యాగులు వేసేసి ఇప్పుడు ఫ్రీ బస్ అంతా లేడీస్ ఆ బ్యాగులను తీసేసి వాళ్ళు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత దీని గురించి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ఆర్గ్యుమెంట్. మొత్తం ఫ్రీ బస్సే కదా. ఫ్రీ బస్ అయిందనుకో లేడీస్ నిలబడతారు, జెంట్స్ నిలబడతారు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సరే దాన్ని ఓడ్చుకొని పోయి ఉంటూనే తుమ్ముతారు. తుమ్మితే ఎక్కడ లేని బాధ. సరే ఆ బాధని ఓడ్చుకొని ముందుకు అట్టే నిలబడి ముందుకు పోదాం అనుకుంటే ఒకరు దగ్గుతారు. దగ్గితే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ పోదాం అనుకుంటే ఒకరు డర్రని ఇడుస్తారు. డర్రని ఇడిచిన తర్వాత సరే దాన్ని కంట్రోల్ చేసుకొని పోదాం అనుకుంటే ఒకడు తింటూ ఏదో ఒకటి ఉమ్మిస్తాడు, ఇంకొకడు వాంతి చేసుకుంటాడు, ఇంకొక ఆర్గ్యుమెంట్స్, ఫోన్లు కంపరం ఎక్కుతుంటుంది, గట్టి గట్టిగా మాట్లాడుతుంటారు, ఒకడొకడు ఒక యాటిట్యూడ్ లెవెల్లో ఉంటారు. ఇదన్నీ చూసే లోపల మళ్ళీ ఒక స్టాప్ వస్తుంది. ఆ స్టాప్ నుంచి మళ్ళీ 10 మంది ఎక్కుతారు. సో ఇదంతా ఫుడ్ బేస్ మీద కూడా నిలబడుతుంటారు. ఆ ఫుడ్ బేస్ ఏదైతే ఉందో అక్కడ కూడా నిలబడుతుంటారు. సో డ్రైవర్ కండక్టర్ వాళ్ళకింత ఓపిక ఉండాలో నాకైతే తెలియదు. కానీ ఎవ్రీ డే ట్రిప్కి ఇంతమందిని బరాయిస్తున్నా వాళ్ళ పరిస్థితి ఏంది? సో 2 బస్సులో ఎక్కాల్సినవి ఒక బస్సులో ఎక్కుతున్నారంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకొకటి ప్రతి ఒక్కరు జర్నీ చేసే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. సో బస్సు లేట్ అయినా పర్లేదు కానీ ఫుట్ పేస్ మీద ఎక్కొద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న డ్రైవర్స్ ఏమో మరి ఏం లేనో తెలియదు కానీ స్పీడ్ బ్రేకర్స్ ఉన్న చోటల్లో ఎగిరించుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో అది మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీలో వాళ్ళు వెళ్తుంటారు, మన సేఫ్టీలో మనం ఉండాలి. ప్రాణం పోయిందంటే డ్రైవర్ తెచ్చియలేడు కదా. సో డ్రైవరు కానీ కండక్టర్ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఏ ప్రాణం తెచ్చియలేదు. లైఫ్ మన అండర్లోనే ఉంటుంది. కాబట్టి నేను అందరికీ ఇదొకటి సలహా ఇస్తున్నాను. ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 20 రోజులు నేను జర్నీ చేస్తుంటాను. కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను. ఫ్రీ బస్సు కదా అని ఈ బస్సు పోతే ఇంకా రావు అనేది అది నథింగ్. ఎందుకంటే ప్రతి ఒక్క ఏరియాకి బస్సులు అనేది ఖచ్చితంగా అలర్ట్ చేసింటారు. కాబట్టి ఈ బస్సు కాకపోయినా డబ్బులు పెట్టేకండి, తప్పేముంది? తప్పలేదు కదా. ఎందుకంటే మెయిన్లీ చెప్పేది ఒకటే, ఫ్రీ బస్ అని ఫుట్ బేస్ మీద నిలబడొద్దండి దయచేసి. నేను యూత్ని బాగా గమనిస్తుంటా. సో లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రాణం పోతే తిరిగి రాదు. సో అక్కడ తల్లిదండ్రులు మన కోసం ఎంతో ఆశలు పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతుంటారు. కాబట్టి అట్లీస్ట్ మీకోసం మీరు ఆలోచించలేకపోయినా మీ వెనకలో ఉన్న ఫ్యామిలీ గురించన్నా ఆలోచిస్తారనేది నా విన్నపం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.